అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక విశేషమైన అధ్యాయం 1942వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తేదీ. ఈ సంవత్సరంలోనే దక్షిణ తూర్పు ఆసియాలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ స్థాపించబడింది. ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన భారతీయ సైనికులు జపాన్ చేత బందీలుగా పట్టుబడ్డారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని భారత స్వాతంత్రాన్ని సాధించాలనే లక్ష్యంతో దక్షిణ తూర్పు ఆసియాలో ఒక స్వాతంత్ర భారత సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వెలుగులోనికి వచ్చింది. 1942వ సంవత్సరంలో భారతీయ సైనికులతో కూడిన ఈ కొత్త సైన్యానికి రూపకల్పన జరిగింది. ఈ సైన్యం యొక్క లక్ష్యం బ్రిటిష్ పాలనను ఆయుధపూర్వకంగా ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం సాధించడం. తరువాత కాలంలో ఈ సైన్యానికి స్ఫూర్తి, శక్తి, దిశను ఇచ్చిన నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఇచ్చిన నినాదం తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్కో ఆజాదీ దూంగా ఐఎన్ఏ సైనికుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. ఐఎన్ఏ సైన్యం ఉత్తర తూర్పు భారత సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంపై పోరాడింది. యుద్ధ ఫలితంగా తక్షణ స్వాతంత్రం సాధించకపోయినా దేశంలో జాతీయ చైతన్యాన్ని పెంచింది. ఐఎన్ఏ స్థాపన భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. సైనికుల త్యాగం, నేతాజీ నాయకత్వం దేశ ప్రజల్లో స్వాతంత్ర తపనను మరింత పెంచింది. ఒక సైన్యం, ఒక స్వప్నం, ఒక దేశ స్వాతంత్రానికి పునాది. 1942వ సంవత్సరంలో ఐఎన్ఏ స్థాపన భారత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిన ఒక గర్వకారణం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.